అందరికీ నమస్తే అండి. జగన్నాథ స్వామి రథయాత్ర నుంచి ఈరోజు ఏకాదశి వరకు జగన్నాథ స్వామిది పూజ ప్రతిరోజు అష్టోత్తరము చదువుకుంటున్నానండి. ఈరోజు ఏకాదశి రోజు అయితే ఇలా నేను దేవుడికి ప్రసాదాలు అవి చేసి పూజ చేసుకుంటాను అనమాట. ఇలా మేమైతే పసుపుతో ఇలా గోడ మీద జగన్నాథ స్వామి, సుభద్ర, బలరామ స్వామి ఇలా గోడ మీద వేసి బొమ్మలుగా చేసి మేము పూజ చేస్తాం అన్నమాట. నా జగన్నాథ స్వామి అయితే ఇక్కడ ఉన్నారు. ఇలా ముందుగా కృష్ణయ్యని పెట్టుకొని జగన్నాథ స్వామికి పూజ చేసుకున్నానండి. ఇలాగా ఒక ప్లేట్లో బియ్యం పోసి ఒక చెంబు నిండా నీళ్లు పోసి దాని మీద కొద్దిగా నూనె వేసి ఒత్తేసి ఇలా దీపం వెలిగించుకుంటామండి మేము. ఇలా అన్ని రకాల పళ్ళు, పరవన్నం, ఈ పరవన్నానికి బియ్యము, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కొబ్బరికాయ ముక్కలు, జాంపండు ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి పరవన్నంగా చేస్తామన్నమాట. ఈ జగన్నాథ స్వామికి పప్పు, కలగూర, బూర్లు, అవరట్లు చేసుకున్నాను అనమాట. బూర్లు అయితే ఇలా పెద్ద బూర్లు వేస్తాం, ఇంకా చాలా పెద్ద బూర్లు వేస్తారు. నేనైతే ఇలా వేసుకున్నాను. అవరట్లు, బూర్లు. ఈరోజు తొలి ఏకాదశి పూజ అన్నది. శనివారం ఏకాదశి వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామి కూడా అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. ఇలా జగన్నాథ స్వామి రథం ఎక్కి వెళ్ళి మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చేస్తారండి ఏకాదశి రోజు. ఇది నా తొలి ఏకాదశి పూజ అన్నమాట. తవిడి బియ్యం, తోటకూర, జై జగన్నాథ్, జై జగన్నాథ్. సుభద్రా బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి నే నమః. సుభద్రా బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి నే నమః. సుభద్రా బలరామస్వామి సమేత జగన్నాథ స్వామి నే నమః.